దైవం నేనున్నాను అని చెప్పినా మనం కొన్ని సందర్భాలలో గుర్తించలేము. ఇలాంటి సంఘటనలు కొన్ని ఇటీవల కాలంలో మన కళ్ళ ముందే జరిగాయి. వీటిలో మొదటిది శ్రీకృష్ణుడు స్వయంగా నడయాడిన ద్వారకలో జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ద్వారకలోని జగన్నాథ ఆలయంలో ఒక ఘటన జరిగింది. ఒకరోజు అకస్మాత్తుగా భారీ గాలులు ఆలయం ఉన్న ప్రదేశంలో వీచాయి. ఆ గాలుల వల్ల ద్వారక జగన్నాథాలయం మీద ఉన్న పవిత్రమైన జెండా కింద పడిపోయింది. ఇది చాలా అశుభం అని పండితులు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశుడి నివాసం ఉండే తిరుమలలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రోజుల తరబడి కురిసిన భారీ వర్షాల వల్ల ఆనంద నిలయం గర్భాలయంలోకి వరద నీరు చేరడం, తిరుమల వెంకటేశుని ఆలయాన్ని మూసివేయాల్సి రావడం జరిగింది. ఇది కూడా చాలా అశుభమని, ఏదో విపత్తు సంభవిస్తుందని పండితులు చెప్పినప్పుడు చాలామంది ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేశారు. కానీ ఈ సంఘటనలు జరిగిన కొన్ని రోజుల తర్వాత కరోనా విలయ తాండవం వల్ల లక్షల మంది జనాలు శవాలుగా మారారు. ఇలాంటి ఘటనే ఇటీవల పూరీ జగన్నాథ ఆలయంలో కూడా జరిగింది. పూరీ జగన్నాథ ఆలయం ఒక సాధారణ ఆలయం కాదు. అత్యంత పవిత్రమైన చార్ధామ్ ఆలయాలలో జగన్నాథ ఆలయం ఒకటి. అంతేకాకుండా ఈ ఆలయంలోనే శ్రీకృష్ణుని హృదయం భద్రపరిచి ఉందని చాలామంది నమ్ముతారు. అంతటి విశిష్టత కలిగిన ఈ ఆలయంలో ఇటీవల కాలంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గరుడ పక్షి జగన్నాథ ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే ఆలయం మీద నీలచక్రంపై ఉండే పవిత్రమైన జెండాను తీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పడమర ద్వారం వైపు నుండి సముద్రం వైపు వెళ్లి అంతలోనే మాయమైంది. ఈ సంఘటన చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే జగన్నాథ ఆలయం మీద అసలు పక్షులే ఎగరవు. దీనికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. జగన్నాథ ఆలయంపై నీలచక్రం మీద ఉండే జెండా కూడా ఎంతో విశిష్టమైనది. ప్రపంచంలో ఏ జెండా అయినా గాలి వీచే వైపుకు ఎగురుతుంది. కానీ జగన్నాథ ఆలయం మీద ఉండే జెండా మాత్రం గాలి వీచే దిశకి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. ఇది శాస్త్రవేత్తలకు కూడా అంత చిక్కని రహస్యం. అలాంటిది అకస్మాత్తుగా ఒక గరుడ పక్షి రావడం, ఆలయం మీద ఎంతో పవిత్రమైనదిగా భావించే జెండాను తీసుకోవడం, అందరూ చూస్తుండగానే మాయమవడం. ఈ సంఘటన గురించి చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనం. అంతేకాకుండా గరుడ జగన్నాథ మందిరానికి రక్షకుడు కూడా. ప్రతి శివాలయంలో శివలింగం ముందు ఎలాగైతే నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠిస్తారో అలాగే విష్ణు మందిరాలలో విష్ణువు విగ్రహాల ముందు గరుత్మంతుడిని ప్రతిష్ఠ చేస్తారు. అలాంటిది హిందుత్వంలో ఎంతో విశిష్టమైన గరుడ వైకుంఠం నుండి ప్రత్యక్షం అవడం, జగన్నాథుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం, పవిత్రమైన జెండాను ధరించడం మంచి శకునం అని, మంచి రోజులు రాబోతున్నాయని చెప్పారు. కానీ ఎక్కువ మంది పవిత్రమైన జెండాను గరుడ పక్షి తీసుకుని వెళ్లడం దుశ్శకునం అని, ఏదో విపత్తు జరగబోతున్నదని అభిప్రాయాన్ని తెలిపారు. సరిగ్గా ఈ సంఘటన జరిగిన 10 రోజులకు ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో తీవ్రవాదులు హిందూ ధర్మం మీద దాడి చేయడం, 28 మంది హిందువులను కాల్చి చంపడం జరిగింది. దీంతో ఉగ్రవాదం మీద, ఉగ్రవాద దేశం మీద తప్పకుండా యుద్ధం చేయాల్సిన అవసరం భారతదేశానికి ఏర్పడింది. ఒకవేళ యుద్ధం చేసినా తక్కువ సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టి పీఓకేను మనం స్వాధీనం చేసుకోగలిగితే మనకు మంచి జరిగిందని మనం భావించవచ్చు. కానీ ఎక్కువ కాలం యుద్ధం చేయాల్సి వస్తే భారతదేశం కూడా చాలా నష్టపోవాల్సి వస్తుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. జై హింద్.